నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ జెండా ఎగరవేశారు. ఎగరవేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇటు టీడీపీ వాళ్ళు కలిసి కుట్రలు చేసినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే నేను ఒంటరిగానే పోరాడతాను అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్కేమో విలువలు విశ్వసనీయతగా కలిసి కట్టుగా నేను పని చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో అంశాలు అయితే కూటమి ప్రభుత్వం మీద, ఇటు బాబు గారి మీద మాట్లాడటం జరిగింది. ఇటు పరిపాలన బాగలేదు, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని. ఈ రోజేమో కాలర్ ఎగరేసుకుంటూ వాళ్ళ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండా ఎగరవేస్తూ అయిపోయిన తర్వాత మాట్లాడాడు సార్. అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు కూటమి కావచ్చు, రెండు కలిసికట్టుగా కుట్రలు చేస్తున్నారు. నేను ఏ రోజు భయపడలేదు వాళ్ళకని చెప్తున్నాడు. ఎవరు కుట్రలు చేస్తున్నారు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఎప్పుడు పుట్టింది ఈ పార్టీ? మక్కలో పుట్టిందా, పుబ్బలో పోద్దా? అంటే ఎన్టీ రామారావు అనేవాళ్ళు, ఇది మక్కలో పుట్టిన పార్టీ పుబ్బలో పోద్ది అనేవాడు. ఇప్పుడు వచ్చే ఎన్నికల తర్వాత ఉంటుందా ఈ పార్టీ? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అతనే ఊరేసుకున్నాడు. ఆయన పార్టీకి ఊరేశాడు, జనం ఊరేలా. జనం కొంచెం 11 సీట్లతో కొంచెం ప్రాణం మినుకు అనేటట్టుగా బతికిచ్చే ఉంచారు. కానీ అతనే చంపేసుకున్నాడు. అసెంబ్లీకి వెళ్లకుండా. ఇవాళ అసెంబ్లీలో తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది. వైసీపీ ఉందా? లేదు కదా సార్. వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. మరి ఎందుకు లేదు? జగనే లేకుండా చేశాడు. తన పార్టీని తనే ఇవాళ బహిరంగంగా ఊరేసుకున్నాడు. నేను అంటోంది అదే. ఇవాళ అతను మాట్లాడుతూ ఏమంటాడు? కాలర్ ఎగరేసుకునేలా అంటాడు. ఎవరు కాలర్ ఎగరేసుకునేలా? క్రిమినల్సా? ఇప్పుడు కాలర్ ఎగరేసుకునేలా అని ఇతను అనగానే నందిగం సురేష్ ఎగరేసాడంట. అతని దగ్గర ఏదో కేసు పడింది. అదేదో కాకినాడ చర్చి వాళ్ళని బెదిరించి 2 కోట్లు అడిగాడంట. పాపం వాళ్ళు 25 లక్షలు ఇచ్చారంట. ఇప్పుడు ఆ మా 25 లక్షలు మాకు ఇచ్చాయంటే వాళ్ళని బెదిరిస్తున్నాడు. వాళ్ళు కేసు పెట్టారు. 318 సెక్షన్. ఎన్నేళ్ళు జైలు? 7 ఏళ్ళు జైలు పడుతుంది. ఇంకో సెక్షన్ ఏదో పెట్టారు, అది 2 ఏళ్ల జైలు. అంటే ఇప్పుడు లేకపోతే ఇంకెవరు కాలు ఎగరేస్తున్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి. ఇప్పుడు వాళ్ళది కూడా ఇవాళే వచ్చింది. చూసావా ఆవిర్భావ దినోత్సవం? అటు నందిగం సురేష్ కేసు, ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన అనుచరులు ఎవరో హైకోర్టు అడ్వకేట్ని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టి హైకోర్టు అడ్వకేట్ని అతని ఆస్తులు ఏదో బలవంతంగా రాంచుకున్నారంట. అసలు డిఎస్పి అప్పుడున్న ఇన్స్పెక్టర్ పల్లం రాజు ఎవరో వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ అనుచరులను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళను కూడా ఎవరు? ఆ పల్లం రాజు డిఎస్పి లేకపోతే ఆ ఇన్స్పెక్టర్లు వాళ్ళ అరెస్ట్ కోసం కూడా వేట. ఇప్పుడు ఆల్రెడీ పిన్నెల్లి బ్రదర్స్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ ఇంకా జైలా? అంటే జైలు పార్టీయా? జగన్మోహన్ రెడ్డి జెండా జైల్లో ఎగరేయాల్సింది వాళ్ళు బయట ఎగరేసాడా? నెక్స్ట్ ఇయర్ జైల్లో ఎగరేస్తాడా? ఇదేనా ఇక ఆఖరి జెండా ఎగరేసే రోజు జగన్? నెక్స్ట్ ఆవిర్భావానికి జగన్ ఎక్కడా? జైల్లో జెండా ఎవరేం? అంటే నెక్స్ట్ ఆవిర్భావం లోపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమా అని అంటున్నాను. ఎందుకంటే ఇవాళ నెయ్యి దినేష్ కుమార్ ఆ విచారణ చేస్తున్నాడు అక్కడ ఏకసభ్య కమిషన్. నిన్న కూడా వెళ్ళాడు తిరుపతి. ఆ రికార్డులన్నీ తీసుకున్నాడు. ఆ జిఎంని ఎవరినో పిలిచారు, ఆ మార్కెటింగ్ జిఎం విచారణ. నాకేం సంబంధం లేదండి, బోర్డు ఆమోదం, వాళ్ళే చెప్పారు పలానా చోట కొనమని, ఆ నెయ్యి మేము కొన్నాము అని చెప్పి ఆ జిఎం చెప్పినటువంటి దీంట్లో బోర్డు ఎవరు? సుబ్బారెడ్డి. ఇప్పుడు సుబ్బారెడ్డితో ఆ తప్పుడు పనులు చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డితో ఆ తప్పుడు పనులు చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు మద్యం కేసిరెడ్డి రాజ్ ఇప్పుడు 320 రోజులుగా జైల్లో ఉన్నాడంట. మొన్న సుప్రీంకోర్టుకి బెయిల్కి వెళ్ళాడు. బెయిల్కి వెళ్తే ముందు అసలు మీ తమ్ముడు ఎవడో ఉన్నాడు తోడల్లుడు, వాడిని లొంగిపోమనండి, ఆ తర్వాత రండి బెయిల్కి అని.
కాదండి మేము 10 నెలలు 9 నెలల నుంచి ఉంటున్నాడు జైల్లో, బాగోదు పాపం పాపం అని అంటే ఇంకో 9 నెలలు ఉన్నా పర్వాలేదు. సుప్రీంకోర్టు అంటాను. వాళ్ళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా సుప్రీంకోర్టే 2 వారాల్లో లొంగిపోవాలి. మిథున్ రెడ్డిని అయితే 3 రోజుల్లో లొంగిపోయింది. నేను అంటోంది అదే, ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా ఉన్నాయంటే ఈ అవినీతి కుంభకోణాలు, అటు కల్తీ నెయ్యి, ఇటు కల్తీ మద్యం. అరే రసాయనాలతో నువ్వు ప్రసాదం తయారు చేసి కోట్ల మంది భక్తులు తినిపించారు. కాలర్ ఎగరేసుకోవాలా? చెప్పు నువ్వే. అవును సార్, ఎగరేస్తున్నారు. ఎన్ని దేవుడి ప్రసాదం నైవేద్యం భక్తులకు పెట్టింది మేము రసాయనాలతో చేయించాం. 68 లక్షల కిలోలు మరి పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్, లేకపోతే లప్సా, 8 లక్షల కిలోలు మరి కెమికల్స్తో, మరి బీటా కెరోటిన్తో, మరి మేము కాబట్టి కృత్రిమంగా నెయ్యి తయారు చేసామని కాలర్ ఎగరేయాలి. నేను అంటోంది అదే. మద్యం వేల మందిని చంపేశారు. అది మద్యమే కాదు, విషాన్ని బాటిల్స్లో పోసి తాగిచ్చి వాళ్ళ కిడ్నీస్ చెడగొట్టి, వాళ్ళ లివర్ చెడగొట్టి, హాస్పిటల్స్ పాలు చేసి 30,000 మంది మహిళల పుస్తెలు తెంచి మహిళా దినోత్సవం కూడా జరిపాడా? అంటే ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ జెండా ఎగరేసావు? ఆవిర్భావ దినోత్సవం కాలర్ ఎగరేసుకునేలా అంటే క్రిమినల్సా అని అడుగుతున్నా. ఎవరు కాలర్ ఎగరేయాలి? పిఎస్ఆర్ ఆంజనేయులా, సునీల్ కుమారా? ఇప్పుడు సునీల్ నాయక్ వాళ్ళు వచ్చినట్టు లేడు. వాళ్ళు అసలు ఐపీఎస్లా? అంటే నీ మాటిని ఇవాళ నువ్వు చెప్పిన నేరాలన్నిటికీ కూడా వాళ్ళు వత్తాసు పలికినందుకు ఇవాళ జైలు. సునీల్ నాయక్ ఇవాళ మరి బెయిల్ పిటిషన్ ఏమవుద్ది? డిస్మిస్సా? అది కనుక డిస్మిస్ అయితే రెడీగా ఉన్నాడు ఎవరు? దామోదరం ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా అని చెప్పి. అంటే ఎంతమంది ఐపీఎస్లు జగన్కి ఇవాళ ఈ పార్టీకి ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఎవరు కాలర్ ఎగరేసుకోవాలంటున్నా? పెద్దిరెడ్డా? చెప్పు సార్. ఓ పక్క మళ్ళీ వాళ్ళ బాబాయ్ది కేసు ఇప్పటికీ అదొక కొలిక్కి రాలేదు. తను సునీత గారు ఇంకా బాధన, అసలు ఆమె పోరాడుతున్నా కూడా ఆమెకేమి నిరాశ కలిగేలా చేస్తున్నారు. అంటే అవినాష్ రెడ్డి కాలర్ ఎగరేయాలా? ఇప్పుడు ఎవరు కాలర్ ఎగరేయాలి? భాస్కర్ రెడ్డి కాలర్ ఎగరేయాలి, అవినాష్ రెడ్డి కాలర్ ఎగరేయాలి. అంటే హత్యలు చేసేవాళ్ళు, కిరాతకంగా నరికి చంపేవాళ్ళు కాలర్ ఎగరేయండి అంటున్నాడా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ కబ్జాలు, కళ్ళగుంటలో, అక్కడ నాగులవరంలో, విపి సౌత్లో, లేకపోతే మాచర్ల టౌన్లో కాలర్ ఎగరేసి కబ్జా చేయండి, కాలర్ ఎగరేసి నరికి చంపండి. అదేనా ఇతను కోరుకునేది? కాలర్ ఎగరేసి కిడ్నాప్ చేయమంటాడా? కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసి తీసుకురావటం అంటే కిడ్నాపర్స్, ఈ హంతకులు, లేకపోతే ఈ కబ్జాదారులు, ల్యాండ్ గ్రాబర్స్, వీళ్ళనా జగన్ కాలర్ ఎగరేయమంటోంది? నేను అంటోంది అసలు అది పొలిటికల్ పార్టీయే కాదు. ఏంటి అదొక క్రిమినల్స్ గ్యాంగ్. అరే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఆ పార్టీకి ఉందా? రైతుల కోసం పనిచేసిందా? కార్మికుల కోసం పనిచేసిందా? మహిళల కష్టాల్లో అండగా ఉందా? దేనికోసం? నువ్వు ప్రజల సమస్యల మీద నువ్వు గనక పనిచేస్తే నిన్ను రాజకీయ పార్టీగా గుర్తిస్తావు. నువ్వంతా వీళ్ళకే ఈవీఎం పగలగొడితే తప్పేంటంటావు, రప్ప ఫ్లెక్సీ పెడితే తప్పేంటంటావు, రక్తంతో హోలీ నెక్స్ట్ తప్పేంటి? రక్తంతో హోలీ ఆడేవాడు కాలర్ ఎగరేయాల, రప్ప ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు కాలర్ ఎగరేయాలి. ఇవాళ క్రిమినల్స్కి ఇతనే ఒక ప్రొటెక్టర్, నేరస్తుల రక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి అనమాట. ఇప్పుడు పండగ చేసుకునేది ఎవరు? నిన్న జెండా ఎగరేసేటప్పుడు చుట్టూతో ఎవరు ఉన్నారని అడుగుతున్నా. వీళ్ళేనా? ఈ కబ్జాదారులు, ఈ కిడ్నాపర్సు, ఈ గ్రాబర్సు, ఈ మర్డరర్సు, పిక్ పాకెటర్సు, బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ బ్యాచ్, గంజాయి బ్యాచ్. అక్కడెక్కడ తెనాల్లో గంజాయి బ్యాచ్ వాళ్ళని కొట్టారు. అక్కడ ప్రత్యక్షమయ్యాయి. కొడతారా? చంద్రబాబు నిన్ను కూడా ఇట రోడ్డు మీద వేసి కొడితే అంటాడు. అంటే చూసావా మరి ఎవరికి అతను రక్షకుడు? గంజాయి బ్యాచ్కి ఒక రక్షకుడు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సింది ఎవరు? కిడ్నాపర్స్, లేకపోతే గ్రాబర్స్, ల్యాండ్ గ్రాబర్స్, మర్డరర్స్, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్,
గంజాయి బ్యాచ్, చెడ్డీ బ్యాచ్, వీళ్ళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోమను. థ్యాంక్ యూ సార్. నమస్తే.